ప్రేక్షకులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ పునః స్వాగతం. తెలుగు చలనచిత్ర చరిత్ర క్రమంలో కొంతకాలం పాటు గోల్డెన్ పీరియడ్ అంటారు. అప్పుడు పౌరాణిక సినిమాలు, చారిత్రక సినిమాలు, జానపద చిత్రాలు, సాంఘిక చిత్రాలు అంటే 4 రకాలైనటువంటి ప్రక్రియలకు చెందిన సినిమాలు వస్తూ ఉండేవి. దాంట్లో ఈ 4 రకాలైన ప్రక్రియలకు చెందిన అన్ని పాత్రలను నటించగలిగినటువంటి మహానటులలో 2 పేర్లు ముఖ్యంగా చెప్పుకోవాలి. ఒకటి ఎన్టీఆర్, 2 ఎస్వి రంగారావు. వీళ్ళిద్దరు కూడా ఈ 4 రకాలైన పాత్రలను 4 రకాలైన ప్రక్రియల్లో పాత్రలు నటించారు. నటించడమే కాదు, మహా గొప్పగా నటించారు, జీవించారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కొన్ని ప్రయోగాలు చేస్తుంటాడు. ఎప్పుడు కూడా కొన్ని ఛాలెంజెస్ చేస్తూ ఉంటాడు. ఎన్టీఆర్ చాలా ఛాలెంజ్గా చేసినటువంటి పాత్రలు కొన్ని ఉన్నాయి. అవి బృహన్నల పాత్ర ఒకటి, బడిపంతులు పాత్ర ఒకటి. ఈ 2 అసలు ఆయన మొదటి నుంచి కూడా ప్రయోగం చేయడంలో చాలా ఇంట్రెస్ట్. ఆయన దుర్యోధనుడు పాత్ర వేయడం, రావణాసురుడి పాత్ర వేయడం, చివరికి కీచకుడు పాత్ర కూడా వేయడం ఆయన చేశాడు. ఆ పాత్రను ఇంకొక రకంగా మలచి ప్రజలకు చూపించాడు. కీచకుడిని హీరో చేసేశారు. దుర్యోధనుడు విలన్ కాకుండా హీరో అయిపోయినాడు. దానికి కొంత ఆర్గ్యుమెంట్ బేస్ కూడా తయారు చేశాడు. కానీ ఇక్కడ ప్రయోగాల గురించి చెప్పుకున్నప్పుడు 2 పెద్ద ప్రయోగాలు ఏంటంటే బృహన్నల పాత్ర, నర్తనశాల చిత్రంలో బృహన్నల పాత్ర వేయడం, బడిపంతుల సినిమాలో ఒక ముసలి బడిపంతుల పాత్ర వేయడం. ఈ 2 కూడా చాలా గొప్ప ప్రయోగాలు. 1963లో రాజ్యం పిక్చర్స్ బ్యానర్ మీద నర్తనశాల సినిమా వచ్చింది. కవిత్రయ మహాభారతంలో తిక్కన గారు రచించినటువంటి విరాట పర్వాన్ని తీసుకొని ఆ పర్వం మొత్తాన్ని కూడా నర్తనశాల అనే పేరుతో సినిమాగా తీశారు. లక్ష్మీరాజ్యం ఆయన భర్త వీళ్ళిద్దరూ కలిసి ఆ సినిమాని తీశారు. ఆ తీసినప్పుడు బృహన్నల పాత్రకి ఎవరు వేయాలని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చింది. వాళ్ళు తర్వాత అతను అర్జునుడు అవుతాడు కాబట్టి అర్జునుడిగా బృహన్నలుగా ఒకళ్ళే ఉండాలి కనుక ఎన్టీఆర్ అయితే బాగుంటుందని అనుకున్నారు. అయితే మొదట్లో ఆ పాత్రని ఎన్టీఆర్ తిరస్కరించాడు. ఒక ఆడ మగ కానీ పేడి పాత్ర నేనేయటం ఏంటనే ఆయన అనుకున్నాడు. కానీ వాళ్ళు ఒప్పించగలిగారు. ఎలా ఒప్పించారంటే ఈయన ఒక ఆర్ట్ డైరెక్టర్, అప్పుడు ఒక ఆర్ట్ డైరెక్టర్ ఉన్నాడు, లక్ష్మీరాజ్యం గారు, శ్రీధర్రావు గారు. వాళ్ళ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ అయినటువంటి టీవీఎస్ శర్మ అనే ఆయన తోటి బృహన్నల పాత్ర ఎలా ఉంటుందని చెప్పి ఊహించి స్కెచ్ వేయించారు. కొన్ని ప్రాచీన శిల్పాలను, ప్రాచీన వర్ణనలను చదివి అర్థం చేసుకొని, ఒకప్పుడు అంటే ప్రాచీన కాలంలో పేడివాడు, స్త్రీ పురుషుడు కాని నపుంసకుడు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ ఆహార్యం ఎలా ఉండేదని కొంత పరిశోధన చేసి స్కెచ్ వేయించారు. ఆ స్కెచ్ ఎన్టీఆర్కి చూపించిన తర్వాత చాలా నచ్చింది, నేను చేస్తానని ఆయన అన్నాడు. అన్న తర్వాత ఈయన దర్శకుడు కమలాకర కామేశ్వరరావు గారు దీనికి కొంత నృత్యాభినవేశం కావాలని ఆయన చెబితే ఎన్టీఆర్ దాన్ని ఛాలెంజ్గా తీసుకొని వెంపటి చిన్నసత్యం గారి దగ్గర 3 నెలల పాటు కూచిపూడి నృత్యాన్ని నేర్చుకొని బృహన్నల పాత్రకు జీవం పోసాడు ఆయన. అలా చేసినప్పుడు ఆ బృహన్నలుగా మేకప్ వేసినటువంటి ఆయన హరిబాబు గారు, ఆయన హరిప్రసాద్ చంద్ర అని అంటారట, బెంగాల్ నుంచి వచ్చాడు. ఆయన మేకప్ చేశాడు ఆ ఆహార్యం కానీ అది కానీ. దాంతో ఆయన బృహన్నల పాత్రలో 2 ప్రధానమైన పాటలకు నటించాడు. ఆ తర్వాత యుద్ధానికి వచ్చినప్పుడు ఉత్తర కుమారుడితోటి యుద్ధానికి వచ్చినప్పుడు తీసుకొస్తాడు. అలా తీసుకొచ్చినప్పుడు కూడా చాలా గొప్పగా నటించాడు. ముఖ్యంగా ఉత్తర కుమారికి నాట్య గురువుగా ఆయన చేరతాడు. ఎందుకంటే అప్పుడు రాజాంతఃపురాలలో ఆడవాళ్ళ దగ్గర క్లోజ్గా ఉండటానికి, అటు ఆడ మగ కాని వాళ్ళని పెడితే వాళ్ళకి ఏ ప్రమాదం లేదు, దానివల్ల ఏ ఇబ్బంది లేదు అని అనుకొని అప్పుడు కంచుకులు అనే వాళ్ళని పెట్టేవాళ్ళు. కంచుకు అంటే అతను ఒక మహావీరుడిలాగా ఉంటాడు, కానీ అతను నపుంసకుడు కాబట్టి ఆడవాళ్ళకి ఇబ్బంది ఉండదు అని చెప్పి అలా పెట్టేవాళ్ళు. అలా పెట్టిన వాళ్ళలో ఈ బృహన్నల నాట్య గురువు కాబట్టి నాట్యం నేర్పడానికి ఇలాంటి వాడైతే బాగుంటాడని చెప్పి నియమించారు. అప్పుడు ఆయన ఉత్తరకు 2 సందర్భాల్లో 2 పాటలు ఉంటాయి. ఒకటి శ్రీగణనాయక జయగణనాయక అనే ఒక పాట ఉంటుంది. అట్లాగే సలలిత రాగ సుధారస సారం అనేటటువంటి ఒక పాట ఉంటుంది. ఈ చిత్రానికి కమలాకర కామేశ్వరరావు గారు దర్శకుడు, సుసర్ల దక్షిణామూర్తి గారు సంగీతం. అపురూపమైన సంగీతాన్ని అందించాడు ఆయన. అయితే ఆ సంగీతము, ఆ పాటలు ఇప్పటికి కూడా క్లాసిక్. ఇప్పటికి కూడా అందరూ చాలా ఆనందంగా వింటారు. అసలు ఆ పాత్ర, అందులో పద్యాలు కూడా
చివరిలో వచ్చేటటువంటి పద్యాలు కూడా చాలా గొప్పగా ఉంటాయి. ముఖ్యంగా సలలితరాగ సుధారస సారం అనే పాటకి ఒక చరిత్ర. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో పాడించారు. ఆ రోజుల్లో సుశీల గారికి, జానకి గారికి వాళ్ళ ఈ డేట్స్ కుదరక, వాళ్ళ కార్డులు ఉండే కానీ దొరకక బెంగళూరు నుంచి బెంగళూరు లత అనే ఆమెను పిలిపించారు. ఆమె కూడా చాలా గొప్పగా పాడింది ఆ పాట. సలలితరాగ సుధారస సారం సర్వకళామయ నాట్య విలాసం, ఇది పాట. దాంట్లో ఆ పాటని వర్ణించడం మంజుల సౌరభ సుమకుంజముల రంజిలు మధుకర మృదు జంకారం సలలితరాగ సుధారస సారం. అట్లాగే పార్వతీ పరమేశ్వరుల నాట్య భంగిమల గురించి, వీటన్నిటి గురించి ఆ పాట ఉంటుంది. ఉత్తర కుమారికి ఆయన నాట్యం నేర్పే పద్ధతి చాలా బాగుంటుంది. అందులో ఎన్టీఆర్ చాలా గొప్పగా నటించాడని చెప్పి పేరు వచ్చింది. అసలు ఆ సినిమాకి అసలు ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉంటుందో ఏముంటుందో అని అనుకున్న వాళ్ళు ఆ పాత్ర హైలైట్ అయిపోయింది, సినిమాకి హైలైట్ అయిపోయింది. కీచకుడుగా వేసినటువంటి ఎస్వి రంగారావు పాత్ర, బృహన్నలుగా అర్జునుడిగా నటించిన ఎన్టీఆర్ పాత్ర ఆ సినిమాకి హైలైట్ అయింది. ఆ సినిమా ఆ రోజుల్లో సూపర్ హిట్ అయింది. జకార్తాలో దీన్ని ప్రదర్శించినప్పుడు ఎస్వి రంగారావు గారికి ఒక ప్రత్యేకమైన అవార్డు వచ్చింది. అంత గొప్ప సినిమా ఇది. ఆ సినిమాని ఇప్పటికి కూడా ప్రేక్షకులు చాలా ఆదరిస్తున్నారు. ఇక్కడ బృహన్నలుగా చేసినటువంటి అదొక పెద్ద ప్రయోగం. అది ఈ ప్రయోగం చాలా గొప్పగా సక్సెస్ అయింది. కానీ అదే బృహన్నల పాత్రని మళ్ళీ ఎన్టీఆర్ విరాట పర్వం అనే సినిమాని 77లో తీసి 79లో తీశాడు. అప్పుడు ఆ సినిమా ఫెయిల్ అయింది. శ్రీమద్ విరాట పర్వం అని చెప్పి పేరు పెట్టి తీశారు. దాంట్లో కూడా సినిమా ఫెయిల్ అయింది, కానీ బృహన్నలుగా అక్కడ కూడా చాలా గొప్పగా నటించాడు. నర్తనశాలలో బృహన్నల బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తే మీకు శ్రీమద్ విరాట పర్వంలో కలర్ఫుల్గా, చాలా కలర్ఫుల్గా కనిపిస్తాడు. అక్కడ కూడా 2 పాటలు ఉంటాయి. ఈ 2 పాటలు కూడా ఎన్టీఆర్ చాలా గొప్పగా నటించాడు. ఒక అమ్మాయికి నాట్యం నేర్పుతూ ఉండేది ఒకటి. ఒకసారి తాను స్వయంగా ఆయనే వచ్చి నాట్యం చేస్తాడు. జీవితమే కృష్ణ సంగీతం అని ఒక పాట ఉంటుంది. జీవితమే కృష్ణ సంగీతం అనే పాటకు చాలా అద్భుతంగా ఒకే ఒక్కడు అని, అక్కడ ఉత్తర కుమార్కి నాట్యం నేర్పడం ఉండదు, కానీ చాలా గొప్పగా ఆ పాత్రకి నాట్యం చేశాడు. అంత విగ్రహం ఉన్నటువంటి ఎన్టీఆర్ అలా సున్నితంగా నాట్యం చేయటమే విశేషం. ఆ తర్వాత రెండవ పాటకు ఆయన ఉత్తర కుమార్కి నాట్యం జరుపుతున్నట్టుగా ఉంటుంది. ఆడవే హంసగనవ ఆడవే హంసగమన ఆడవే ఇందువదన అని ఆ పాట కూడా సూపర్ హిట్ అయింది. ఈ 2 పాటలు కూడా సూపర్ హిట్ అయినాయి. ఆ 2 చాలా బాగున్నాయి. సినిమా ఫెయిల్ అయినా కానీ కూడా ఇప్పటికి కూడా శ్రీమద్ విరాట పర్వంలో బృహన్నలు చేసిన పాత్ర, ఆ పాత్రకి ఎన్టీఆర్ చేసినటువంటి గొప్ప నటన చాలా ఫేమస్ అయింది, చాలా గొప్పగా వచ్చింది అది. ఆ తర్వాత 1972లో ఎన్టీఆర్ బడిపంతులు సినిమాకి నటించాల్సి వచ్చింది. అప్పుడు కూడా ఆయన బడిపంతులుగా నటిస్తానంటే చాలామంది వద్దన్నారు. అది ముసలి పాత్ర, మీరు ఇప్పుడు హీరోగా ఉన్నారు, మీ ఇమేజ్ దెబ్బతింటుంది ముసలి పాత్ర వేస్తే అని వద్దన్నారు కొంతమంది. అప్పటికే మాస్ హీరోగా ఎన్టీఆర్ చాలా గొప్ప పేరు ఉంది. ఈ బడిపంతులు సినిమా చేస్తే మీకేం వస్తుందండి, వద్దండి అని అంటే ఆయన దాన్ని ఛాలెంజ్గా తీసుకొని చేశారు. ఆయన ఆ సినిమా కథలోకి రావడం 50 సంవత్సరాల వయసులో వస్తాడు. 60 సంవత్సరాలకి అంటే 58 సంవత్సరాలకు ఆ రోజుల్లో రిటైర్ అవుతాడు. రిటైర్ అయిన తర్వాత ఆయన జీవితం ఎలా ఉంటుంది? బడిపంతుల చిత్రంలో ఒక ముసలివాడిగా ఎన్టీఆర్ చూపినటువంటి అద్భుతమైన నటన అప్పటికిప్పటికి గుర్తుండిపోయింది. ఆ తర్వాత తనకు చాలా పెద్ద హీరోయిన్ అయినటువంటి శ్రీదేవి అందులో చిన్న పాత్ర వేసింది, మనవరాలిగా వేసింది. ఆ మనవరాలిగా వేసినటువంటి శ్రీదేవి బూచాడమ్మ బూచాడు అనే పాట ఇప్పటికి కూడా చాలా పాపులర్ సాంగ్ అది. ముఖ్యంగా బడిపంతులుగా చివరిలో కొడుకు దగ్గర ఒకళ్ళు, కూతురు ఇంకొక కొడుకు దగ్గర ఒకళ్ళు, భార్య ఏమో ఒక చిన్న కొడుకు దగ్గర, తనేమో పెద్ద కొడుకు దగ్గర ఉంటూ భార్యాభర్తల ఎడబాటుని నటించడం. అట్లాగే ఒకసారి భార్య తనకు ఉత్తరం రాస్తే, ఉత్తరం చదవాలని ప్రయత్నం చేస్తే కళ్ళజోడు కింద పడిపోయి దాన్ని చదవలేకపోయి కళ్ళమ్మటి నీళ్ళు వచ్చి దాన్ని అలా చూస్తూ ఆ కింద పడిపోయి ఉన్నటువంటి అద్దం ముక్కలను తీసుకొని అద్దం ముక్కలు ఇలా పెట్టి ఉత్తరం చదివేటటువంటి ఆ ఘట్టంలో ఎన్టీఆర్ చూపినటువంటి నటన అపూర్వం. ఇంతకుముందు ఎవరు దాన్ని అట్లా చేయలేదు. ఆ సినిమా కథ దాంట్లో ఉన్నటువంటిది చాలా గొప్పగా అందరికి నచ్చి ఆ సినిమాని హిందీలో కూడా తీశారు. హిందీలో ఈ పాత్రలకి అమితాబ్ బచ్చన్ బడిపంతుల పాత్ర వేస్తే ఆయన భార్యగా హేమమాల నటించింది. బాగ్బాన్ అనో ఏదో ఆ పేరు పెట్టారు దానికి. ఆ చిత్రం కూడా అక్కడ సూపర్ హిట్ అయింది. కాబట్టి ఎన్టీఆర్ చేసినటువంటి పౌరాణిక పాత్రలు కానీ, జానపద పాత్రలు కానీ,
అట్లాగే చారిత్రకమైనటువంటి పాత్రలు కానీ, సాంఘిక పాత్రలు కానీ ఎన్నో విలక్షణమైనటువంటి ప్రయోగాలు చేశాడు ఆయన. కానీ గమ్మత్ చూడండి, 72లో ముసలి పాత్ర వేసినటువంటి ఎన్టీఆర్కి గ్లామర్ ఏమీ పోలే, ఆయనకి నెగిటివ్ ఎఫెక్ట్ ఏమీ రాలే. 72లో ఆ సినిమా వచ్చిన తర్వాత 77లో డ్రైవర్ రాముడు సినిమా వేశాడు, 74లో యమగోళ వేశాడు. యమగోళలో సత్యం పాత్ర అద్భుతం. యమగోళ అప్పటికిప్పటికి సూపర్ హిట్ సినిమా. అట్లాగే యమగోళ అయిన తర్వాత మళ్ళీ 77లో దానవీర సూరకర్ణలో మళ్ళీ కృష్ణుడిగా దుర్యోధనుడిగా ప్రయోగం చేశాడు, నటించాడు. జనం జై కొట్టేసేసారు. ఆ తర్వాత 77లోనే డ్రైవర్ రాముడు సినిమా వచ్చింది, మాస్ హీరో. డ్రైవర్ రాముడు మాస్ కలెక్షన్స్లో అప్పటికిప్పటికి కూడా పెద్ద రికార్డ్ అది. అంటే ఇలా ఇంత విభిన్నంగా ఒక మహానటుడు నటించడం అన్నది మనం చాలా అరుదుగా చూస్తాం. ఎక్కడి బడిపంతులు, ఎక్కడి బృహన్నల, ఎక్కడ డ్రైవర్ రాముడు, ఎక్కడి యమగోమలో హీరో, అది ఎన్టీఆర్ ప్రత్యేకత. మిత్రులారా, నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్ పులి కన్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. మనం వచ్చే సంచికలో మనం ఎన్టీఆర్ పాటల గురించి, సీనారే రాసిన పాటల గురించి కొన్ని మాట్లాడుకుందాం. అట్లాగే కొన్ని పుస్తక సమీక్షలు ఉన్నాయి, కొన్ని నవలలు, కొన్ని కావ్యాల సమీక్షలు ఉన్నాయి, అవి కూడా త్వరలోకి వస్తున్నాయి. చూస్తూ ఉండండి పులి కన్ను వైడ్ ఐ ఛానల్. నమస్తే.